నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారి కళ్యాణం రథోత్సవాన్ని మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చామర్తి వెంకట రత్న కిరణ్ కుమార్ రత్న దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా అర్చకులు శ్రీనివాసుల పురుషోత్తమాచార్యులు కళ్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దేవులపల్లి సుబ్బారావు, సర్పంచ్ శనగన వరలక్ష్మి, కొంట్ల వీర వెంకటరమణ, శనగన రాంబాబు గ్రామస్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 9వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న నెల్లి కరుణ మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆయన కరుణ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ మృతిపై పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు ఉన్నారు. 9వ వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ అసిస్టెంట్ నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. 25 సంవత్సరాల యువతి మరణించడం, అది పురపాలక సంఘంలో మంచి పనితీరుని కనపరుస్తూ అందరి మన్నలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో ఆమెకి, ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ దాంతోపాటు దీంట్లో నిజాలు నిగ్గు చేయాల్సిందిగా పోలీసులను కూడా ఆదేశిస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని వెలికి తీసి ఆ అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సర్వేలు 100% పూర్తి చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి మంగళవారం ఎంపీడీఓలతో ఏపీ సేవ, వర్క్ ఫ్రం హోం, ఈకేవైసీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివిధ అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న సర్వేలు జవాబుదారీతనం కలిగి ఉండాలని అన్నారు. ఈ సర్వేల ఆధారంగా ప్రణాళికలు చేయాల్సి ఉందని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ ఫ్రం హోం సర్వే చేపట్టడంలో భాగంగా సుమారు 13 లక్షల మంది డేటా వివరాలను సేకరించామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎల్డీఓ ఎస్సీ శ్రీవారెడ్డిలు పాల్గొన్నారు. విషయాల్లో అయితే ఇప్పుడు మనం రీసర్వే అది చేస్తున్నాము. ఇన్ ఫ్యూ కేసెస్ లో వీ హ్యావ్ ఫ్యూ గ్యాప్స్. అది మనకి 100% కంప్లీట్ చేసుకోవడానికి అవర్ టార్గెటెడ్ టైమ్ లైన్ ఈస్ నెక్స్ట్ వీక్. వై? బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ తర్వాత మన డేటాబేస్ ని అందరినీ స్ట్రీమ్ లైన్ చేసి దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ మోడిఫికేషన్స్. ఇప్పుడు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సర్వే జరుగుతూ ఉంది. సో వాళ్ళు అడగగానే మనం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సర్వే అవ్వచ్చు, హౌస్ హోల్డ్ సర్వే అవ్వచ్చు, ఆధార్ మ్యాపింగ్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా సో వన్స్ ఈ డేటాబేస్ అంతటినీ కూడా మనం కన్సాలిడేట్ చేసేసాక ఆ డేటాబేస్ బేస్ చేసుకొని ఈచ్ హౌస్ హోల్డ్ కి ఒక డేటాబేస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ద డేటా పాయింట్ వెనెవర్ ఏ సర్వే ఈస్ రిక్వైర్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్, ఆ డేటా పాయింట్ లో లేనివి మనం కలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ డిఫరెంట్ యాప్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా విరజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ మాడవీధిలో రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పిల్లలకు మొదటి గురువు తల్లేనని డాన్ బోస్కో అనే చారిటీ సంస్థకు చెందిన రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ చెప్పారు. రావులపాలెంలోని ఈ సంస్థ స్కూలులో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రుల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. Okay. Now we choose. A section, please come forward, Amma. You also can have a gift. But can't ever have. These are all gifts. Good. Congratulations. ఏలూరు జిల్లా వార్తలు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల నగదును, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవలే స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటర్ డిక్కీలో నుండి నగదు అపహరించడం, వాహనదారులను బెదిరించి చోరీలకు పాల్పడడం వంటి కేసులు నమోదయ్యాయని అన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా షేక్ షాహిద్, బొంతు రాజశేఖర్ రెడ్డిలు ఈ నేరాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్టేషన్ లిమిట్స్ లో జరిగిన 2 డిక్కీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. ఆ 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ అవుతుంది, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి అలియాస్ అమూల్ రెడ్డి, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇలా అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండి జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఇట్లా ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్న 6 లక్షల టన్నుల ధాన్యం భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా అవసరాలను తీర్చే విధంగా కృషి చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ భీమవరంలో ప్రశంసించిన ఎమ్మెల్యే పులపర్తి. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తణుకు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన సిపిఎం కార్యకర్తలు, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న నాయకులు. రైతులకు మేలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, పెంటపాడు మండలంలో స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. నిడదవోలు సచివాలయ ఉద్యోగి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రభుత్వ శాఖలు చేపట్టిన సర్వేలను 100% పూర్తి చేయాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లిలో ఘనంగా నిర్వహించిన చిన్న వెంకన్న కళ్యాణ ఉత్సవాలు, రథానికి పూజలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు.
జిల్లా కేంద్రం ఏలూరులో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు 5 లక్షల రూపాయలు నగదు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.